హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోవిద్య. సో ఎవరెవరైతే ఆర్ఆర్బీసీ అండ్ ఎస్ఎస్సి అండ్ బ్యాంక్స్కి ప్రిపేర్ అవుతున్నారో, అదేవిధంగా టెక్నికల్ సబ్జెక్ట్స్ ఎలక్ట్రికల్ కావచ్చు, సో మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సో ఎవరెవరైతే చదువుకుంటున్నారో సో అటువంటి స్టూడెంట్స్ అందరూ సో ప్లే స్టోర్లో గోవిద్య అనేటటువంటి యాప్ అవైలబుల్గా ఉంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అన్ని కోర్సెస్ మనము ఏదైతే మనకి కావాలనుకుంటున్నారో అది వెళ్ళి పర్చేస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. దాంతోపాటు సో ఇవాళ మనము సో ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రీజనింగ్లో భాగంగా సో అనాలిటికల్ రీజనింగ్ అనేటటువంటి టాపిక్ని మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో అయితే కొన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయడం జరిగింది. దాని కంటిన్యూషన్ భాగం ఇప్పుడు మనము చూద్దాం. ఓకేనా? సో ఇందులో సో ఇవాళ డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా? సో 6 ఫ్రెండ్స్ ABCDEF లైక్ టు ఈట్ 1 ఫ్రూట్ ఈచ్ అమాంగ్ అంటున్నారు. ఓకేనా? 6 మెంబర్స్ ఓకేనా, ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఫ్రూట్ వచ్చేసి సో తినేటటువంటి పర్సన్స్ అనమాట, లైక్ చేసేటటువంటి పర్సన్స్. ఓకేనా? ఇచ్చినటువంటి ప్రొవైడ్ చేసినటువంటి ఫ్రూట్స్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ఒకటేమో మ్యాంగో, యాపిల్, ఆరెంజ్, కివి, గోవా అండ్ గ్రేప్స్. ఓకేనా? సో అయితే మరి మనము సో ఏ విధంగా సాల్వ్ చేయాలి, సో ఏ విధంగా మనం ఆల్రెడీ కొన్ని సమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఒకసారి చెక్ చేయండి. సో దాంతోపాటు సేమ్ మెథడాలజీ ప్రకారం ఈ క్వశ్చన్ కూడా ఎలా సాల్వ్ చేయాలి ఒకసారి చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ABCDEF కదా, ఒకసారి చూద్దామండి. ఓకేనా? ABCDEF. ఓకేనా? సో ఎవరెవరు ఏ ఫ్రూట్ అనేది మనకు తెలియదు, వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్స్ ప్రకారం మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. D లైక్స్ మ్యాంగో అన్నారు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే D లైక్స్ మ్యాంగో. సో D దగ్గర మ్యాంగో అండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ టైం ప్రొవైడ్ చేస్తారు ఒకసారి చూడండి. C నెయిదర్ లైక్స్ గోవా, ఓకేనా, నార్ కివి అంటున్నారు. ఓకేనా? C దగ్గర గోవా రావడానికి పాసిబిలిటీ లేదు. ఓకేనా? C దగ్గర గోవా రావడానికి పాసిబిలిటీ లేదు. సో దాంతోపాటు కివి రావడానికి కూడా పాసిబిలిటీ లేదు. ఓకేనా? కివి కూడా C తినరంట. ఓకేనా? లైక్ చేయనటువంటి ఫ్రూట్. ఓకేనా? అయితే మరి ఈ లైక్స్ ఆరెంజ్ అని ఇచ్చారు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ లైక్స్ ఆరెంజ్ అన్నారు. అవునా? సో మరి ఈ దగ్గర ఏంటి, ఆరెంజ్ తీసుకున్నాం. అవునా? ఓకే, అయితే F నెయిదర్ లైక్స్ ఓకేనా గ్రేప్స్ నార్ గోవా అంటున్నారు. ఓకేనా? F నెయిదర్ లైక్స్ గ్రేప్స్ నార్ గోవా అంటున్నారు. అంటే F దగ్గర సో గ్రేప్స్ రావడానికి పాసిబుల్ లేదు, గోవా రావడానికి పాసిబుల్ లేదు. అవునా? సో F దగ్గర గ్రేప్స్ రావడానికి పాసిబిలిటీ లేదు. ఓకేనా? గ్రేప్స్ రాదు, లేదంటే గోవా రావడానికి కూడా పాసిబిలిటీ లేదు. ఓకేనా? సో అయితే మరి క్వశ్చన్ ఏం అడిగారు, ఏ లైక్, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇంకొక కండిషన్ ఇచ్చారు. సో ఏ లైక్స్ యాపిల్ అన్నారు. ఓకేనా? ఏ లైక్స్ యాపిల్, సో నో ఇష్యూ, ఏ లైక్స్ యాపిల్. మరి హూ లైక్స్ గ్రేప్స్, మరి గ్రేప్స్ ఎవరు లైక్ చేస్తారని అడిగారు. ఓకేనా? గ్రేప్స్ లైక్ చేసేటటువంటి పర్సన్ ఎవరు అని అడిగారు. సో అయితే ఇప్పుడు ఒకసారి సో ఇంతే అండి కండిషన్స్. ఓకేనా? మనం నెక్స్ట్ పేజ్లో కూడా మనం రాసుకోవాల్సిన అవసరం లేదు. సో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో ఏ యాపిల్, సో D మ్యాంగో, ఈ ఆరెంజ్ అన్నారు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో C, ఈ కండిషన్ దేనికి సంబంధించింది, Cకి సంబంధించినటువంటి కండిషన్స్. అవునా? సో C డజంట్ లైక్ ఓకేనా నెయిదర్ కివి నార్ గోవా అన్నారు. సో ఇక్కడ కూడా గోవా రావడానికి, గ్రేప్స్ రావడానికి పాసిబుల్ లేదు. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ C అనేటటువంటి పర్సన్, F అనేటటువంటి పర్సన్ రెండిట్లో కామన్ గా ఉన్నటువంటి ఫ్రూట్ ఏంటి, ఇక్కడ ఒకసారి అంటే లైక్ చేయకుండా ఉన్నటువంటి ఫ్రూట్ గురించి మాట్లాడుతున్నాము. ఓకేనా? సో ఇక్కడ C అనే పర్సన్ గోవా లైక్ చేయరంట. ఓకేనా? దాని తర్వాత F అనే పర్సన్ కూడా గోవా లైక్ చేయరు. ఓకేనా? అయితే మరి గోవా అనేటటువంటి ఫ్రూట్ లైక్ చేసేటటువంటి పర్సన్ ఎవరు అవడానికి పాసిబిలిటీ ఉంది, సో C పాసిబిలిటీ లేదు, సో F కూడా పాసిబిలిటీ లేదు. సో క్లియర్ గా మనకు అర్థమవుతుంది B అనేటటువంటి పర్సన్ డెఫినెట్ గా గోవా అవడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? అవునా? ఓకే, ఇదైతే క్లియర్. నెక్స్ట్ అయితే మరి ఇంకొకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కివి రావడానికి పాసిబిలిటీ లేదంటున్నారు. మరి కివి ఎవరు, ఇక్కడే కదా, సో కివి. సో ఇంక మిగిలిపోయిన ఫ్రూట్ ఏంటి, గ్రేప్సే కదా. సో ఇంకా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇక్కడ ఓన్లీ వన్ పాసిబిలిటీ, గ్రేప్స్. అన్ని ఫ్రూట్స్ ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడైతే ఇలా మనం ఒకసారి మనం రాసుకున్న తర్వాత ఏం చెప్పానండి, అన్ని ఇచ్చినటువంటి కండిషన్స్కి అన్ని ఒకసారి చెక్ సాటిస్ఫై అవుతుందా లేదని మళ్ళీ మనం ఒకసారి చెక్ చేయాలని చెప్పడం జరిగింది. ఒకసారి స్పీడ్గా ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకేనా? సో ABCDEF ఓకేనా, ఈచ్ ఫ్రూట్ అంటున్నారు. సో అమాంగ్ 1 by 1 చెక్ చేద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. సో D లైక్స్ మ్యాంగో, సరిపోయింది. ఓకేనా? C నెయిదర్ లైక్స్ గోవా, కివి. ఓకేనా? C దగ్గర గోవా, కివి రెండు రాకూడదు, సో రాలేదు కదా, గ్రేప్స్ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు, E లైక్స్ ఆరెంజ్. సో సెట్ అయిపోయిందండి. సో F నెయిదర్ లైక్స్ గ్రేప్స్, ఓకేనా, గోవా రాకూడదు, ఎవరి దగ్గర, F దగ్గర గ్రేప్స్, గోవా రాకూడదు, సో కివి రావడం జరిగింది. సో క్లియర్. నెక్స్ట్ ఏమంటున్నారు, ఏ లైక్స్ యాపిల్, అన్ని సాటిస్ఫై అవ్వడం జరిగింది. మరి అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, హూ లైక్స్ గ్రేప్స్. ఓకేనా? గ్రేప్స్ ఎవరు లైక్ చేస్తున్నారండి, C అనేటటువంటి పర్సన్ లైక్ చేయడం జరుగుతుంది. మరి C ఏ ఆప్షన్ లో ఉంది. ఓకేనా? C అనుకున్న వెంటనే ఆప్షన్ C క్లిక్ చేస్తారు. ఇక్కడే అండి అందరూ మిస్టేక్ చేసేది. వాళ్ళు ఏం అడిగారు, సో గ్రేప్స్ అనేటటువంటి ఫ్రూట్ ని లైక్ చేసే పర్సన్ ఎవరు అంటున్నారు, C అనేటటువంటి పర్సన్. ఆ పర్సన్ ఏ ఆప్షన్ లో ఉన్నారు, ఆప్షన్ D లో ఉన్నారు. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ D. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఈచ్ ఆఫ్ ఓకేనా DEGHST అండ్ Y హ్యాస్ అన్ ఎగ్జామ్ ఆన్ డిఫరెంట్ డే ఆఫ్ వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే, ఓకేనా, అండ్ ఎండింగ్ ఆన్ సండే అంటున్నారు. ఓకేనా? టోటల్ ఎంతమంది అండి, ఒకసారి కౌంట్ చేస్తే 3 + 3 + 1 టోటల్ 7 మెంబర్స్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు, సో మండే నుంచి
సండే వరకు అన్నారు, అవునా? మండే నుంచి సండే వరకు. అయితే ఇక్కడ తీసుకుంటానండి మండే, ట్యూస్డే, వెనస్డే. మీరు కూడా నాతో పాటు ప్యారలల్గా సాల్వ్ చేసుకుంటారండి, ఓకే? సో వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఓకేనా? ఫైనల్ ఏంటండి సండే. క్లియర్? సో మండే నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే, ఒకసారి చూద్దాం. జీస్ ఎగ్జామ్ ఈస్ వన్ ఆఫ్ ది డేస్ బిఫోర్ హెచ్ అంటున్నారు, ఓకేనా? కండిషన్స్ అనేది మనం నెక్స్ట్ పేజ్లో ఒకసారి క్లియర్గా మనం నోట్ చేసుకుందామండి. ఇక్కడ ఏం ప్రొవైడ్ చేస్తారు ఒకసారి చూడండి. సో జీస్ ఎగ్జామ్ ఈస్ ఆన్ వన్ ఆఫ్ ది డేస్ బిఫోర్ హెచ్, అంటే హెచ్ కన్నా ముందే జీ ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది, ఓకేనా? వన్ ఆఫ్ ది డేస్ బిఫోర్ హెచ్, హెచ్ కన్నా ముందే, ఓకేనా? ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉండొచ్చు, ఉండకుండానే ఉండొచ్చు, 2 days 2 members గ్యాప్ ఉండొచ్చు, ఓకేనా? ఎంతైనా ఉండొచ్చు. కాకపోతే ఫస్ట్ రావాల్సింది జీ, ఓకేనా? దాని తర్వాత జీ తర్వాత హెచ్ రావాలి. ఇదైతే ఒక కండిషన్, ఓకేనా? హెచ్ కన్నా ముందే. అదే కదా వాళ్ళు ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్ ఏమంటున్నారు? ఈ హ్యాస్ ది ఎగ్జామ్ ఆన్ థర్స్డే అన్నారు. థర్స్డే ఎవరండి? ఈ. ఒకసారి అబ్జర్వ్ చేయండి. థర్స్డే ఎవరండి? ఈ. థర్స్డే ఎవరు? ఈ. ఇదైతే క్లియర్. నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా? ఓన్లీ 2 persons హ్యావ్ ఎగ్జామ్స్ బిట్వీన్ ఎస్ అండ్ ఈ, ఓకేనా? ఎస్ అండ్ ఈకి ఓన్లీ 2 persons అంటున్నారు. ఇది ఎలాగైనా ఉండొచ్చు, మనకు తెలియదు కదా, ఓకేనా? ముందు ఎస్ రావచ్చు లేదా ఈ రావచ్చు. దాని గురించి అయితే వాళ్ళు మనకి ఇక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే ఖచ్చితంగా చెప్పగలరు ఎస్ అండ్ ఈకి బిట్వీన్ లో ఓన్లీ 2 persons అంటున్నారు, ఓకేనా? ఇదైతే క్లియర్. ఓన్లీ 2 persons బిట్వీన్, ఓకేనా? ఎస్ అండ్ ఈ. సో ఈ కండిషన్ అయితే మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ ఏం ప్రొవైడ్ చేస్తారు? డి హ్యాస్ ది ఎగ్జామ్ ఆన్ ది, ఓకేనా, డే ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎస్. అంటే మీనింగ్ ఏంటి? ఎస్ తర్వాత వెంటనే డి అనేటటువంటి పర్సన్కి ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది అంటున్నారు. సో అంటే ఆర్డర్ ఏంటి? ఎస్ తర్వాత డి, ఓకేనా? క్లియర్ చూడండి. డి హ్యాస్ ది ఎగ్జామ్ ఆన్ ది, ఓకేనా, డే ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎస్, అంటే ఎస్ తర్వాత వెంటనే డి. ఇదైతే క్లియర్. డౌన్వర్డ్ డైరెక్షన్ అంటే ఎస్ తర్వాత డి. ఈ కండిషన్ క్లియరా? ఓకే. నెక్స్ట్ ఏం ప్రొవైడ్ చేస్తారు ఒకసారి చూడండి, ఓకే? ఇక్కడ వరకు అయితే ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎస్ సరిపోయింది. నెక్స్ట్ టీ హ్యాస్ ది ఎగ్జామ్ ఆన్ ది డే ఇమీడియట్లీ బిఫోర్ వై. వై కన్నా ముందు కరెక్ట్గా టీ అనేటటువంటి పర్సన్కి ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. వై కన్నా ముందు టీ అనేటటువంటి పర్సన్కి ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది, ఓకేనా? ఇది అనదర్ కండిషన్, ఓకేనా? అదే కదా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. టీ హ్యాస్ ది ఎగ్జామ్ ఆన్ ది, ఓకేనా, డే బిఫోర్ ఇమీడియట్లీ వై, ఓకేనా? వై కన్నా ముందు. నెక్స్ట్ ఏం ప్రొవైడ్ చేశారు? టీ గురించే మాట్లాడుతున్నారు, ఇంకా స్టేట్మెంట్ కంప్లీట్ కాలేదు. టీ హ్యాస్ ది ఎగ్జామ్ ఆన్ ది డే ఇమీడియట్లీ బిఫోర్ వై అన్నారు, కమా బట్ నాట్ ఆన్ ది సాటర్డే. అంటే టీ అనేటటువంటి పర్సన్కి సాటర్డే రావడానికి పాసిబిలిటీ లేదు అంటున్నారు. అంటే ఒకసారి చూడండి, ఓకేనా? సాటర్డే టీ రావడానికి పాసిబిలిటీ లేదు. అదే కదా వాళ్ళు అనింది. సో టీ గురించి మాట్లాడుతున్నారు, బట్ నాట్ ఆన్ ది సాటర్డే అంటున్నారు. ఇదైతే క్లియర్. నెక్స్ట్ ఏమంటున్నారు? జీ డజంట్ హ్యావ్ ది ఎగ్జామ్ ఆన్ సండే, ఓకేనా? సండే జీ రావడానికి పాసిబిలిటీ లేదు అంటున్నారు, అవునా? ఓకేనా? జీ డస్ నాట్ హ్యావ్ ది ఎగ్జామ్ ఆన్ సండే అన్నారు. అయితే మరి ఏం అడుగుతున్నారు చూడండి, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎగ్జామ్ ఆన్ ఫ్రైడే, ఓకేనా? సో అయితే మరి ఫ్రైడే ఎవరని అడుగుతున్నారు, ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ మార్క్ అండి, ఫ్రైడే దగ్గర క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మరి మనకి ప్రొవైడ్ చేసినటువంటి కండిషన్స్ ప్రకారం ఇక్కడ ఎవరెవరిని ఫిల్అప్ చేస్తే మొత్తం సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి, ఓకేనా? ఈ కండిషన్స్ అనేది మనకి రఫ్ షీట్లో మనం సైడ్లో నోట్ చేసుకోవాలండి. సైడ్లో నోట్ చేసుకున్న తర్వాత మనము జస్ట్ క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటే మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఒకసారి చూద్దాం, ఓకేనా? మనకి ఇక్కడ ఒకసారి ప్రొవైడ్ చేసినట్లయితే ఈ అనేటటువంటి మెంబర్, ఓకేనా, ఏ డే థర్స్డే అని తెలిసిపోయింది, ఓకేనా? ఒకసారి ఈ కండిషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎస్ అండ్ ఈకి బిట్వీన్లో 2 members ఉండాలి, అవునా? ఎస్ అండ్ ఈకి బిట్వీన్లో ఫర్ ఎగ్జాంపుల్ 2 members తీసుకుందాము. ఇక్కడ ఒకసారి చూసుకుంటే, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ అనేటటువంటి పర్సన్ ఇక్కడ ఉన్నారు, అవునా? సో అంటే మీనింగ్ ఏంటి? ఈ అండ్ ఎస్కి బిట్వీన్లో 2 members రావాలి. కానీ ఇప్పుడు మరి ఎస్ మనం ఇక్కడ తీసుకున్నాం అనుకుందాం. ఎస్ మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ కండిషన్ ఏంటి? ఎస్ తర్వాత డి రావాలి, అవునా? సో ఎస్ తర్వాత ఇక్కడ డి రావడానికి పాసిబిలిటీ ఉందా? లేదు. సో కాబట్టి ఎస్ ఇక్కడ మనం తీసుకోవడానికి కుదరదు. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఎస్ అనేటటువంటి పర్సన్ ఇక్కడే రావాలి, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఇక్కడ మనం తీసుకుంటే ఎస్ తర్వాత డి అనేటటువంటి పర్సన్ రావాలి, పాసిబిలిటీ లేదు, అవునా? ఒకసారి కండిషన్ చూడండి. సో ఎస్ తర్వాత డి రావాలి వెంటనే, ఓకేనా? ఇక్కడ మనం లాస్ట్లో తీసుకుంటే ఎస్ తర్వాత డి రావడానికి పాసిబిలిటీ లేదు. సో కాబట్టి ఇక్కడే తీసుకుంటున్నాం. ఎందుకు సార్ టాప్లో తీసుకుంటున్నారంటే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎస్ అండ్ ఈకి బిట్వీన్లో 2 members ఉండాలి. సో కాబట్టి సో ఈ అనేటటువంటి పర్సన్ థర్స్డే, అప్పుడు బిట్వీన్లో 2 persons అంటే ఇంక ఉన్నటువంటి పాసిబిలిటీ ఏంటి? మండే వస్తేనే సరిపోతుంది, అవునా? అప్పుడే కదా బిట్వీన్లో ఇక్కడ 2 persons ఉండడానికి పాసిబిలిటీ ఉంది, అవునా కదా? ఇక్కడ వరకు అయితే క్లియర్. సో అంటే మీనింగ్ ఏంటి? నెక్స్ట్ కండిషన్ చూడండి. సో ఈ కండిషన్ అయితే సాటిస్ఫై అయిపోయింది, అవునా? నెక్స్ట్ ఎస్ తర్వాత వెంటనే ఎవరు రావాలి? డి రావాలి. ఒకసారి అది నోట్ చేసుకోండి. ఎస్ తర్వాత ఎవరు? వెంటనే డి. సో ఇది క్లియరా? సో ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏమంటున్నారు? సో టీ తర్వాత వెంటనే వై, అవునా? టీ తర్వాత వెంటనే వై, కానీ టీ సాటర్డే రాకూడదు అంటున్నారు. టీ సాటర్డే రాకూడదు అంటున్నారు. అంటే మీనింగ్ ఏంటి? సో ఇక్కడ టీ రాకపోతే ఇక్కడ తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు, బికాస్ టీ తర్వాత వెంటనే వై రావాలంటున్నారు. సో టీ ఇక్కడ రావడానికి పాసిబిలిటీ లేదు, ఇక్కడ రావడానికి పాసిబిలిటీ లేదు. సో టీ ఇక్కడ తీసుకుంటే ఓకేనా, వై రాయడానికి ఇంకా ఛాన్స్ లేదు. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది టీ ఇక్కడ మాత్రమే మనము తీసుకోగలము, అవునా? టీ ఇక్కడ తీసుకున్నట్లయితే
సో వై ఇక్కడ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. వాళ్ళు ఏమంటున్నారు అంతే కదా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో టీ తర్వాత వెంటనే వై, ఓకేనా. సో టీ సాటర్డే రాకూడదు, సో రావట్లేదు. ఇక్కడ జీ రాకూడదు అంటున్నారు. సో జీ ఇక్కడ రాకూడదు అంటే ఇక్కడ జీ, అవునా. సో ఇంక మిగిలిపోయింది ఏంటి, సో డిఈ, ఓకేనా. డి సరిపోయిందా, డి అండ్ దెన్ ఈ అనేటటువంటి ఆల్ఫాబెట్ ఇక్కడ రావడం జరిగింది, జీ రావడం జరిగింది. హెచ్ఎస్టి, ఓకేనా. హెచ్ అనేది మనం ఇంకా ఫిల్అప్ చేయలేదన్నమాట, హెచ్ ఇక్కడ లేదు కదా. సో హెచ్ అనేది ఇక్కడ తీసుకున్నాం. సో హెచ్ అనేది సరిపోయింది. వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, ఎగ్జామ్ ఆన్ ఫ్రైడే గురించి మాట్లాడారు. మనకు ఆల్రెడీ బిఫోర్ ఆన్సర్ రావడం జరిగింది, కానీ మనకు ఆర్డర్ కూడా తెలియాలని నేను మొత్తం సాల్వ్ చేశాను, ఇంకేం లేదు, ఓకేనా. సో అంటే ఫ్రైడే ఎవరండి, ఫ్రైడే అనేది టీ అనేటటువంటి పర్సన్, విచ్ ఈస్ ఇన్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. ఒకసారి మళ్ళీ చూద్దాం. సో ఇచ్చినటువంటి కండిషన్ సాటిస్ఫై అయిందా లేదా, ఓకేనా. స్పీడ్గా ఒకసారి చెక్ చేద్దాం. జీస్ ఎగ్జామ్ ఈస్, ఓకేనా, వన్ ఆఫ్ ది డేస్ బిఫోర్ హెచ్, హెచ్ కన్నా ముందే జీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది, సరిపోయింది. నెక్స్ట్ ఏమంటున్నారు, ఈ హ్యాస్ ఎగ్జామ్ ఆన్ థర్స్డే, ఓకేనా. ఈ ఎగ్జామ్ ఆన్ థర్స్డే. ఓన్లీ 2 persons హ్యావ్ ఎస్ అండ్ ఈ, ఎస్ అండ్ ఈకి బిట్వీన్ లో ఇక్కడ చూడండి 2 persons ఉన్నారు, ఓకే. డి హ్యాస్ ఎగ్జామ్ ఆన్ ఇమీడియట్లీ బిఫోర్ ఎస్, ఎస్ కన్నా ముందు ఒకసారి అబ్జర్వ్ చేయండి. డి హ్యాస్ ఎగ్జామ్ ఆన్ ది, ఓకే, ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎస్ అన్నారు. సో అంటే ఎస్ తర్వాత వెంటనే డి, ఓకేనా. ఇక్కడ వరకు క్లియర్. దాని తర్వాత ఏమంటున్నారు, టీ హ్యాస్ ఎగ్జామ్ ఆన్ ది ఇమీడియట్లీ బిఫోర్ వై, వై కన్నా ముందు టీ ఎగ్జామ్ ఉంటుంది, బట్ నాట్ ఆన్ సాటర్డే, సాటర్డే మాత్రం టీ ఎగ్జామ్ ఉండకూడదు అంటున్నారు. అది సాటిస్ఫై అవ్వడం జరిగింది. జీ డస్ నాట్ హ్యావ్ ఎగ్జామ్ ఆన్ సండే, సండే జీ యొక్క ఎగ్జామ్ ఉండడానికి పాసిబిలిటీ లేదంటున్నారు. సో కాబట్టి హెచ్ అనేటటువంటి పర్సన్ మన కండిషన్స్ ప్రకారం రావడం జరిగింది, ఓకేనా. సో హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఎగ్జామ్ ఆన్ ఫ్రైడే అని ఇచ్చారు, ఓకేనా. ఫ్రైడే ఎవరండి, సో టీ అనేటటువంటి పర్సన్. సో మీరు కూడా ఈ అనాలిటికల్ రీజనింగ్ క్వశ్చన్స్ ఇప్పుడు ఎవరెవరైతే సాల్వ్ చేస్తున్నారో, ఎవరెవరైతే నేర్చుకుంటున్నారో, ఎవరెవరైతే ఈ క్వశ్చన్స్ చూస్తున్నారో, సో వీళ్ళందరూ సో ఎలా సాల్వ్ చేయాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రఫ్ షీట్స్లో సైడ్లో ఈ విధంగా మన కండిషన్స్ రాసుకొని ఒక మ్యాచ్ చేస్తూ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తే చాలా కన్వీనియంట్గా ఉంటుందండి, ఓకేనా. సో ఇలా సాల్వ్ చేయడానికే ట్రై చేయండి, చాలా బెస్ట్ టెక్నిక్ ఇదే మనకి, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఓకే, ఈచ్ ఆఫ్, ఓకేనా, ఆల్ఫాబెట్స్ కొన్ని ప్రొవైడ్ చేస్తారు. హ్యాస్ ఎ ఫుట్బాల్ మ్యాచ్ ఆన్ పార్టిసిపేట్ ఆన్ డిఫరెంట్ డే ఆఫ్ వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే టు సండే, ఓకేనా. మండే నుంచి సండే వరకు టోటల్ ఎంతమంది అండి, 3, 6, 7, 7 మెంబర్స్. సో మండే నుంచి సండే వరకు తీసుకుందాం. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, అవునా. సో సండే. సో ఈ విధంగా అన్ని రోజులు మనం రాసుకుందాం, ఎందుకంటే 7 మెంబర్స్ మనకు ప్రొవైడ్ చేశారు కాబట్టి. ఎవరెవరు ఏ రోజు, ఓకేనా, ఎవరెవరు ఏ రోజు చూద్దాం, ఓకేనా. ఏమంటున్నారు, ఈ హ్యాస్ ద మ్యాచ్ ఆన్ ద డే ఇమ్మీడియట్లీ బిఫోర్ ఐ, ఐ కన్నా ముందు ఈ, అవునా. ఐ కన్నా ముందు ఈ, సేమ్ లాజిక్ అంటే ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఇనిషియల్ కండిషన్స్, ఇనిషియల్ లాజిక్స్ అనేది మనం రాసుకున్నాము. సో ఇనిషియల్గా సో ఏ లాజిక్ దగ్గర ఏమేమి మనం రీప్లేస్ చేయాలి, ఏ డే దగ్గర ఏ ఆల్ఫాబెట్స్ మనం రీప్లేస్ చేయాలనేది ఈ కండిషన్స్ రూపంలో మనకు తెలుస్తుంది. సో కాబట్టి నెక్స్ట్ పేజ్లో నేను కండిషన్స్ అనేది రాయడం జరుగుతుందండి. ఒకసారి చూద్దాం. సో కండిషన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. ఈ హ్యాస్ ది మ్యాచ్ ఆన్, ఓకేనా, డే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఐ, ఓకేనా. ఐ తర్వాత, ఓకేనా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఐ తర్వాత ఈ అనేటటువంటి పర్సన్కి ఉండడం జరుగుతుంది, ఓకేనా. ఇది ఫస్ట్ కండిషన్ ఆర్డర్, ఓకేనా. ఐ తర్వాత ఈ. నెక్స్ట్ జీ హ్యాస్ ఎ మ్యాచ్ ఆన్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ హెచ్ అంటున్నారు, ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ హెచ్, ఓకేనా. హెచ్ తర్వాత ఎవరికండి, జీ. హెచ్ తర్వాత జీ అనేటటువంటి పర్సన్కి, ఓకేనా. ఫస్ట్ హెచ్, సెకండ్ జీ, ఓకేనా. సరిపోయింది. నెక్స్ట్ జే హ్యాస్ ఎ మ్యాచ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఈ, ఈ తర్వాత జే అంటున్నారు, ఓకేనా. కాబట్టి నేను ఐఈజే అని రాసుకుంటాను ఆర్డర్, అవునా. ఐఈజే, అవునా. నెక్స్ట్ ఏమంటున్నారు, జే హ్యాస్ మ్యాచ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఈ బట్ నాట్ ఆన్ సండే, జే అనేటటువంటి పర్సన్ గురించే మాట్లాడుతున్నారు, కమా పెట్టారు కాబట్టి ఫస్ట్ పర్సన్ గురించే మాట్లాడుతున్నారు, ఓకేనా. మీకు ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. సో జే హ్యాస్ ఎ మ్యాచ్ ఆన్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఈ అంటే ఈ తర్వాత జే అనేటటువంటి పర్సన్కి మ్యాచ్ ఉండడం జరుగుతుంది, కానీ జే అనేటటువంటి పర్సన్కి సండే ఉండదు అంటున్నారు, ఓకేనా. జే అనేటటువంటి పర్సన్కి సండే ఉండదు, ఓకేనా. సండే జే అనేటటువంటి పర్సన్కి ఉండదు, ఓకేనా. సండే ఎవరు ఉండరండి, జే అనేటటువంటి పర్సన్కి మ్యాచ్ అనేది కండక్ట్ చేయడం కుదరదు అంటున్నారు, ఓకేనా. ఇక్కడ వరకు క్లియర్. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు, ఇక్కడ చూడండి, డి హ్యాస్ ఏ మ్యాచ్ ఆన్ వెనస్డే అంటున్నారు, ఓకేనా. డి హ్యాస్ మ్యాచ్ ఆన్ వెనస్డే, వెనస్డే ఎవరు, డి, అవునా. సో ఇక్కడ వరకు క్లియర్ అండి. డి హ్యాస్ మ్యాచ్ ఆన్ వెనస్డే. హూ అమంగ్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్స్ ప్రకారం మనం రీప్లేస్ చేద్దాం ఇంకా ఆల్ఫాబెట్స్ని, ఓకేనా. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమంటున్నారు, ఐఈజే వరుసగా 3 వరుస క్రమంలో రావాలి, ఇదైతే క్లియర్. నెక్స్ట్ హెచ్ అండ్ జీ కూడా వరుస క్రమంలో 1 by 1 రావాలి, ఓకేనా. ఫస్ట్ ఐఈజే అంటే 3 places ఎక్కడైతే మనకు ఖాళీ ఉందో అక్కడే కదా ఇంకా మనం రాసుకోగలం, ఐఈజే రావాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి, నేను ఐఈజే ఇలా నేను రాసుకోవడానికి పాసిబిలిటీ లేదు, బికాస్ ఓకేనా సండే జే రావడానికి పాసిబిలిటీ లేదు. సో అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసి రాసుకోవచ్చు ఐఈజే, అవునా. నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా. వెంటనే హెచ్ అండ్ జీ కూడా రావాలి, అవునా. సో క్లియర్గా మనకు తెలుస్తుంది, హెచ్ అండ్ ఏంటండి జీ కదా, హెచ్ అండ్ జీ. సో హెచ్ అండ్ జీ ఇంకా మిగిలిపోయిన ఆల్ఫాబెట్ ఏంటి, అన్ని ఆల్ఫాబెట్స్ వచ్చేది, ఒకటి మాత్రం మిగిలిపోయింది ఏంటండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. డి, ఓకేనా. ఈ అనేటటువంటి ఆల్ఫాబెట్ రావడం జరిగింది, ఎఫ్ రావడం జరిగిందా,
సో ఎఫ్ అనేటటువంటి ఆల్ఫాబెట్ ఇక్కడ లేదు. సో ఎఫ్ అనేటటువంటి ఆల్ఫాబెట్ లేదు. సో ఎఫ్ అనేటటువంటి ఆల్ఫాబెట్ ఓన్లీ లాస్ట్లో రావడం జరిగింది. క్వశ్చన్ ఏం అడిగారు, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఎ మ్యాచ్ ఆన్ సండే అని అడగడం జరిగింది. సో సండే ఎవరండి, ఓన్లీ ఎఫ్ అనేటటువంటి ఆల్ఫాబెట్. ఓకేనా, ఏ ఆప్షన్లో ఉన్నారు, సో ఆప్షన్ బిలో ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 5 persons PQRS ట్రావెల్డ్ ఇన్ డిఫరెంట్ మంత్స్ ఆఫ్ ది సేమ్ ఇయర్. ఓకేనా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. ఒకసారి అబ్జర్వ్ చేయండి. టోటల్ 5 persons కదా. సో జనవరి నుంచి రాసుకుందాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. నోట్ చేసుకొని సైడ్లో కుదిరితే కండిషన్స్ రాసుకున్నామా, సాల్వ్ చేసామా. ఓకేనా, సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఆర్ ట్రావెల్డ్ ఇన్ ఫిబ్రవరి. ఫిబ్రవరి ఎవరు, ఆర్. నెక్స్ట్ ఓన్లీ 1 person ట్రావెల్డ్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్ అంటున్నారు. సో ఇక్కడ ఎస్ ఇంకా పైన రావడానికి పాసిబిలిటీ లేదు. ఆర్ అండ్ ఎస్ కి బిట్వీన్ లో ఒకరన్నారు. సో క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఎస్ ఇక్కడ రావడానికి పాసిబిలిటీ ఉంది. అవునా కాదా. ఓకే, ఓన్లీ 3 people ట్రావెల్డ్ బిట్వీన్ క్యూ అండ్ టీ అంటున్నారు. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఓకేనా, క్యూ అండ్ టీకి 3 persons అంటున్నారు. 1 2 3. ఇది ఎలాగైనా ఉండొచ్చు. టీ క్యూ ఎవరు ఫస్ట్ వస్తున్నారో మనకు తెలియదు. ఓకేనా, సో ఏమంటున్నారు, ఓన్లీ 3 people బిట్వీన్ క్యూ అండ్ టీ. సో క్యూ టీ. ఓకేనా, నాకు తెలిసి క్యూ టీ లేదా టీ క్యూ ఎలాగైనా రావచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. టీ ట్రావెల్డ్ ఇన్ ఏ మంత్ ఆఫ్టర్ ఎస్ అంటున్నారు. సో ఎస్ తర్వాత టీ ట్రావెల్డ్ అంటున్నారు. సో క్లియర్గా టీ ఇక్కడే తీసుకోవాలి మనం, ఇంకా పాసిబుల్ లేదు. సో టీకి క్యూకి ఒకసారి అబ్జర్వ్ చేయండి. టీ అండ్ క్యూకి బిట్వీన్లో 3 members ఉండాలి. అవునా, సో టీ ఇక్కడేమో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది క్యూ ఇక్కడ రావడానికి పాసిబిలిటీ ఉంది. అవునా, సో అయితే ఇంకా మిగిలిపోయినటువంటి ఆల్ఫాబెట్ ఏంటి, ఒక క్యూ, ఒక పి అనేటటువంటి ఆల్ఫాబెట్ ఇక్కడ తీసుకున్నాం. అంతే కదా, అంతేనా కదా. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మరి ఇప్పుడు ఏమడిగారు, హూ అమాంగ్ దెమ్ ట్రావెల్డ్ ఇన్ మే. సో మే ఎవరండి, ఓకేనా, ఇది మార్చ్, ఇది మే. ఓకేనా, మేలో ఎవరు, మే అనేటటువంటి మంత్లో ట్రావెల్ చేసే పర్సన్ టీ, విచ్ ఈస్ ఇన్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. ఓకే, ఈచ్ ఆఫ్ 60 sets JKLMNO, ఓకేనా, హ్యావ్ దర్ క్లాసెస్ ఆన్ 6 different days of a week స్టార్టింగ్ ఫ్రమ్ మండే నుంచి సాటర్డే అంటున్నారు. అవునా, సో మండే నుంచి సాటర్డే తీసుకుందాం. మండే, ఓకేనా, ట్యూస్డే. మీరు కూడా నాతో పాటు ప్యారలల్గా సాల్వ్ చేసుకుంటారండి. ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఓకేనా, ఫ్రైడే, సాటర్డే. ఓన్లీ 6 persons. 1 2 3 4 5 6. ఓకే, క్లియర్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో కండిషన్స్ చూద్దామా, ఒకసారి కండిషన్స్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఓకేనా, సాటర్డే ఆన్ ద సేమ్ వీక్ బట్ నాట్ నెసెసరీలీ సేమ్ ఆర్డర్. ఇక్కడ నుంచి కండిషన్స్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఓన్లీ 2 teachers హ్యావ్ క్లాసెస్ బిఫోర్ ఎం క్లాస్ అంటున్నారు. సో ఎం క్లాస్ కంటే ముందు ఓన్లీ 2 teachersే అంటున్నారు. అవునా, సో అంటే మీనింగ్ ఏంటి, సో 2 classes తర్వాత ఎం ఇక్కడ రావడం జరుగుతుంది. అవునా, ఎం ఇక్కడ వస్తేనే కదా ఓన్లీ 2 teachers ఇంకా అబౌవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, అయితే నెక్స్ట్ కండిషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, జే హ్యాస్ ది క్లాస్ ఆన్ ట్యూస్డే అండ్ ఓ హ్యాస్ ది క్లాస్ ఆన్ సాటర్డే అంటున్నారు. జే ట్యూస్డే. సో ట్యూస్డే ఎవరండి, జే. ఓకేనా, నెక్స్ట్ ఏమంటారు, ఓ హ్యాస్ ది క్లాస్ ఆన్ సాటర్డే. సాటర్డే ఎవరు, ఓ. ఓకేనా, సాటర్డే ఎవరు, ఓ అనేటటువంటి పర్సన్. నెక్స్ట్ ఏమంటున్నారు, ఓన్లీ 1 teacher హ్యాస్ ద క్లాస్ ఆఫ్టర్ క్లాస్ ఆఫ్ కే. కే అనేటటువంటి పర్సన్ తర్వాత ఓన్లీ 1 class ఉంటుంది అంటున్నారు. అంటే మీనింగ్ ఏంటి, కే తర్వాత ఓన్లీ 1 person అంటే కే రావడానికి పాసిబిలిటీ ఉన్నటువంటి డే ఏంటి, ఫ్రైడే. అవునా, ఓకే. నెక్స్ట్ ఏమంటున్నారు, ఎన్స్ క్లాస్ ఈస్ నాట్ బిట్వీన్ ద క్లాస్ ఆఫ్ కే అండ్ ఎం. ఓకేనా, కే అండ్ ఎంకి బిట్వీన్లో ఇక్కడ ఎన్ రావడానికి కుదరదు అంటున్నాడు. సో ఎన్ ఇక్కడ రావడానికి పాసిబిలిటీ లేదంటే ఓన్లీ మండే రావడానికే కదా పాసిబిలిటీ. ఓన్లీ మండే రావడానికి మాత్రమే ఎన్ రావడానికి పాసిబిలిటీ. అవునా, అయితే ఇంకేమంటున్నారు ఒకసారి అబ్జర్వ్ చేయండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద క్లాస్ ఆన్ మండే. మండే ఇంకెవరు, ఎన్. ఎన్ వచ్చేసి ఆప్షన్ సి. మరి ఇంక ఇక్కడ ఎవరు బ్యాలెన్స్, JKLMNO. ఓకేనా, ఎల్ అనేటటువంటి ఆల్ఫాబెట్ లేదు చూడండి. JKL ఇప్పుడు మనం తీసుకున్నాం, MNO సరిపోయింది. ఓకేనా, సో అంటే ఆన్సర్ ఏంటి, సో కానీ వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, సో మండే ఎవరు క్లాస్ తీసుకుంటున్నారు. అవునా, సో మండే ఎవరండి, సో ఓన్లీ ఎన్ అనేటటువంటి పర్సన్ విచ్ ఇస్ ఇన్ ఆప్షన్ సి. క్లియర్. సో ఏ క్వశ్చన్ అంతే, ప్రతి క్వశ్చన్ అంతే అండి. జస్ట్ కండిషన్స్ తీసుకోవడానికి రఫ్ షీట్లో మన సైడ్లో రాసుకొని దాన్ని మనం మ్యాచ్ చేసుకుంటూ వెరిఫై చేసుకుంటే చాలు. ఓకేనా, ఒకసారి చూడండి. ఓకేనా, PLKUJY went for a trip to Rajasthan and Uttar Pradesh in six consecutive months of the same calendar year. ఓకేనా, అయితే ఏంటి, P preferred to visit Rajasthan. ఓకేనా, ఇక్కడ ఒకసారి సో ప్లేసెస్ ఇచ్చారు. ఓకేనా, దాంతోపాటు 6 consecutive months of the same calendar year అంటున్నారు. అవునా, సో అంటే ఇప్పుడు దాన్ని బట్టి మనం చూద్దాం. సేమ్ క్యాలెండర్ ఇయర్ అంటే మరి మనకి తెలియదు. అవునా, సో అంటే ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు అనేది మనకి ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనకు ప్రొవైడ్ చేయలేదన్నమాట. సో కాబట్టి నేను ఇక్కడ ఆల్ఫాబెట్స్ అనేది తీసుకుంటాను. ఓకేనా, ఎవరెవరు ఇచ్చారు చూద్దాం. ఓకేనా, సో P అనేటటువంటి పర్సన్ P. నెక్స్ట్ ఏంటి, LKUJY. అవునా, సో J నెక్స్ట్ Y. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. వెంట్ టు రాజస్థాన్ అండ్ యూపీ. ఓకేనా, 6 persons ఓకేనా, కాన్సిక్యూటివ్ మంత్స్ అంటున్నారు. ఒకసారి చూడండి, P ప్రిఫర్డ్ టు విజిట్ రాజస్థాన్ అంటున్నారు. ఓకేనా, P ప్రిఫర్డ్ టు విజిట్
రాజస్థాన్ అంటే RAJ అని రాస్తానండి. ఓకేనా, రాజస్థాన్. క్లియర్. ఓకేనా, ఇన్ ద మంత్ ఆఫ్, ఓకేనా, రాజస్థాన్ ఇన్ ద మంత్ ఆఫ్ ఎవరండి? సో నవంబర్ అనేటటువంటి మంత్ అంటున్నారు. ఓకేనా, సో నవంబర్ అనేటటువంటి మంత్. సో ఇక్కడ వరకు అయితే క్లియర్, అవునా? నెక్స్ట్ ఏమంటున్నారు? యూ విజిటెడ్ ఉత్తరప్రదేశ్ ఎగ్జాక్ట్లీ 2 months ప్రియర్ టు P. ఓకేనా, సో అంటే మీనింగ్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒకసారి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ P ఇక్కడ మనం తీసుకుందాం. ఓకేనా, P అనేటటువంటి ఆల్ఫాబెట్ లేదా పర్సన్ మనం ఇక్కడ తీసుకున్నట్లయితే P ఏ మంత్ అండి? ఓకేనా, P అనేటటువంటి పర్సన్. సో నవంబర్ మనకు ప్రొవైడ్ చేశారు కాబట్టి సో నవంబర్. ఓకేనా, రాజస్థాన్. ఓకేనా, సో అయితే ఏమంటున్నారు? ఓకేనా, యూ విజిటెడ్ ఉత్తరప్రదేశ్ ఎగ్జాక్ట్లీ 2 months ప్రియర్ టు P. సో అంటే 2 months బిఫోర్. నవంబర్ అంటే 11th month. ఓకేనా, అంటే 2 months బిఫోర్ అంటే 9th month. సో 9th month విచ్ మీన్స్ సెప్టెంబర్. ఓకేనా, ఇక్కడ ఎవరు ఉన్నారో మనకు తెలియదు. ఓకేనా, ఇక్కడ ఏ ఆల్ఫాబెట్ ఉందో మనకు తెలియదు. కానీ సెప్టెంబర్లో మాత్రం ఎవరండి? యూ అనేటటువంటి పర్సన్ ఎక్కడికి వెళ్ళారండి? ఓకేనా, యూపీ అంటున్నారా? సో ఉత్తరప్రదేశ్ అని ప్రొవైడ్ చేశారు. సో యూపీ. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు? వై ప్రిఫర్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై అంటున్నారు. ఇక్కడేమో సెప్టెంబర్. ఓకేనా, నెక్స్ట్ ఒకసారి ఇక్కడ తీసుకుందాం. జూన్, జూలై, ఆగస్ట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, సో జూలైలో ఎవరు? సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే వై అనేటటువంటి పర్సన్. వై ప్రిఫర్డ్ టు ద మంత్ ఆఫ్ జూలై అంటున్నారు. సో జూలైలో వై అనేటటువంటి పర్సన్. అవునా, సో ఇక్కడ మనం మే కూడా తీసుకోవచ్చు, మనకు ఐడియా లేదంటే ఎంతవరకైనా ఉండొచ్చు. ఓకేనా, అప్రాక్సిమేట్గా మనం తీసుకున్నాం 6 months అన్నారు. ఏ 6 months అయినా మనకు కావచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఒకసారి చూడండి. జే ప్రిఫర్డ్ టు ది విజిట్ రాజస్థాన్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ది మంత్స్ ప్రిఫర్డ్ బై వై అండ్ యూ. వై అండ్ యూకి బిట్వీన్లో జే అనేటటువంటి పర్సన్ రావడం జరుగుతుంది అంటున్నారు. సో విచ్ మీన్స్ జే ఈజ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. ఇదైతే క్లియర్ కదా? ఓకేనా, నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ జే ప్రిఫర్డ్ ఇక్కడ వరకు అయిపోయింది. ఓకేనా, ఇక్కడ వరకు అండి వై అండ్ యూ. నెక్స్ట్ ఏంటి? ఎల్ విజిటెడ్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్. ఎల్ విజిటెడ్ ఎగ్జాక్ట్లీ 1 month ప్రియర్ టు వై. 1 month ప్రియర్ టు వై. ఓకేనా, వై కన్నా ముందు ఒక ఎల్ అనేటటువంటి పర్సన్ విజిట్ చేయడం జరిగింది అంటున్నారు. అవునా, సో అయితే అడిగినటువంటి క్వశ్చన్ అండి, ఇన్ విచ్ మంత్ డిడ్ కే విజిట్ అంటున్నారు. సో కే ఏ మంత్లో ఇంక విజిట్ చేసినట్లు మీనింగ్. ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఇక్కడ మనం ఏం తీసుకుందామండి? అక్టోబర్ తీసుకుందాం. అంతే కదా, 6 months వరుస క్రమంలో ఉన్నటువంటి 6 consecutive ఓకేనా మంత్స్ అనేది వాళ్ళైతే మనకు చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఇక్కడ అన్ని ఆల్ఫాబెట్స్ రావడం జరిగింది ఎక్సెప్ట్ కే. సో అయితే ఖచ్చితంగా అక్టోబర్ మంత్లో ఎవరు మనకి ట్రావెల్ చేస్తుంటారు? సో కే అనేటటువంటి పర్సన్. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇన్ విచ్ మంత్ డిడ్ కే విజిట్. సో కే అనేటటువంటి పర్సన్. సో ఇంకే మంత్ అండి? ఖచ్చితంగా అక్టోబర్, విచ్ ఈజ్ ఇన్ ఆప్షన్ డి. ఓకే, ఇంక అన్ని ఆల్ఫాబెట్స్ సెట్ అయిపోయింది కదా. సో క్లియర్. సో ఈ విధంగా సో మనకి మ్యాచ్ కానప్పుడు ఓకేనా వాళ్ళు ఏమంటున్నారు? 6 consecutive months అన్నారు. మనకి ఎగ్జాక్ట్గా జూన్ నుంచి అని మనకి తెలియదండి. సో వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ ప్రకారం మనం రాసుకున్నాము. ఓకేనా, సో ఈ విధంగా మనకి ఫస్ట్ ఇనిషియల్గా మనకి ప్రొవైడ్ చేసిన డేటా ఏంటి? పి అనేటటువంటి పర్సన్ డేటా ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇక్కడ మనం టాప్లో రాసుకుంటే ఇబ్బందికరం కాబట్టి సే మిడిల్లో మనం మోడరేట్గా రాసుకున్నట్లయితే వాళ్ళు టాప్లో ఉన్నటువంటి మంత్స్ గురించి ప్రొవైడ్ చేసినా నెక్స్ట్ రాబోయేటటువంటి మంత్స్ గురించి ప్రొవైడ్ చేసినా కానీ మన డేటా రాసుకోవడానికి మనకు పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి సో ఇచ్చినటువంటి మంత్ని బట్టి మన డేటా రాసుకుంటే కన్వీనియంట్గా ఉంటుంది. క్లియర్.